బాగా నచ్చింది. చెట్లు లేకపోతే మనిషి లేడు. బాగుంది, చాలా బాగుంది. మన ఈ పర్యావరణం గురించి బాగా గొప్పగా చెప్పారు. సో చాలా బాగుంది సినిమా. ఇదన్నీ పాటిస్తే బాగుంటుంది. ఇలా కూడా చూపిస్తున్నారు జనాలకి, కానీ చాలా బాగుంది మెసేజ్. బట్ దీన్ని పాటిస్తే ఇంకా బాగుంటుంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ. బాగుందండి, చాలా బాగుంది. క్లైమాక్స్ అంతా బాగుంది. హీరో మాత్రం ఫస్ట్ టైం చేసినాడు, సూపర్. హీరో యాక్షన్ మాత్రం నిజంగా చాలా బాగా చేశాడు ఆయన. ఫస్ట్ హాఫ్ లో చెప్పిన డైలాగ్ అయితే క్లాప్స్ పడ్డాయి. శ్వేతవర్మ గారు యాక్టింగ్ సూపర్. క్లైమాక్స్ మాత్రం బాగా రీసెంట్ చెట్ల వల్ల ఇబ్బంది జరుగుతుంది అనేసి అందరూ మారని చెప్పారు. సూపర్ నైస్. బాగా చేశారు, సూపర్. బాగుందండి, మంచి సినిమా. మన నేచర్ని, ఎన్విరాన్మెంటల్ని ఎలా కాపాడుకోవాలో అది వీళ్ళు చూపించారు. కొత్త వాళ్ళైనా అందరూ చాలా బాగా చేశారు. అందరికీ ఆల్ ది బెస్ట్. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి, ఇంకా సినిమాలు చేయాలి. మెసేజెస్ తన యాక్టింగ్ చాలా బాగుందండి, చాలా మంచి చేసింది, చాలా బాగుంది. ఇంట్లో నవీన్ కుమార్ అని చేశారు, తను ఇంకా బాగా చేశారు. సైకో క్యారెక్టర్ బాగుంది, తన క్యారెక్టర్. హాయ్ బ్రో, కొండవీడు సినిమా చాలా బాగుంది. ఒక జెన్యున్ గా ఏంటంటే ఇలాంటి సినిమాలు చాలా తక్కువ అంటే బాగుంది సినిమా. ఏంటంటే మెయిన్ గా చెప్పాలంటే ఒక అడవిలో తీయడం సినిమా జరిగింది కాబట్టి చాలా అద్భుతంగా, అంటే ఆ గ్రీనరీ, ఆ సినిమాలో మెయిన్ గా చెప్పుకోవాలంటే హీరో గురించి చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన యాక్టింగ్ స్కిల్స్, అంటే ప్రేమ కోసం ఎవరైనా నిజంగా అండి, ప్రేమ కోసం ఎంత పిడుకోడైనా ప్రేమ కోసం తన లవర్ ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత వరకు అయినా వెళ్తాడు. అది ఈ సినిమాలో మాత్రం క్లారిటీగా అర్థమైంది. ఇప్పటికి మీకు కూడా తెలుసు, మిమ్మల్ని ఎవరు కొట్టినా తిట్టినా మీరు ఊరుకుంటారు, కానీ మీ లవర్ జోలికి కానీ మీ జోలికి కానీ ఎవరైనా వస్తే మాత్రం అసలు ఊరుకుంటారా? అస్సలు ఊరుకోరు కదా, ఎక్కడ దగ్గర కదా. అలాగే ఈ సినిమాలో కూడా చిన్న ఫైట్, ఒక ఫైట్ ఉంటుంది, క్లైమాక్స్ ఫైట్. ఓన్లీ అమ్మాయి అబ్బాయి మధ్యలో, హీరో హీరోయిన్ మధ్యలో జరిగే ఫైట్ మాత్రం అమేజింగ్, నిజంగా చాలా బాగుంది ఫైట్ కూడా. ఆ హీరోయిన్ కట్టేసినప్పుడు వచ్చిన పౌరుషం మామూలుగా లేదు, ఒక రేంజ్ లో ఉంది. హీరో మాత్రం మేడం, హీరోయిన్ గారు సారీ అండి ఏమన్నా తప్పుగా మాట్లాడితే, కాకపోతే నేను మీ ఫ్యాన్ కాబట్టి ఆపుకోలేక ఇలాంటి మాటలు అంటున్నాను. కాకపోతే సినిమా అయితే చాలా బాగుంది. కొండవీటి ఎక్కడా కూడా బోర్ అనిపించకుండా, ఒక అంటే చిన్న సినిమా పెద్ద సినిమా అనేది కాకుండా ఒక మంచి సినిమా చూడాలని ఉంటే ఈ వారం మాత్రం కొండవీటికి రండి. ఎందుకంటే ఒక మంచి సినిమా ఆయరా సినిమా అయితే బాగుంది. సినిమా అయితే నిజంగా అంటే హీరో, కొత్త హీరో, ఏ హీరో అయినా కొత్త హీరో అవ్వాలి అంటే కొంచెం ఎలివేషన్స్ గట్రా ఉంటాయి. ఈ సినిమాలో అలా కాదు, పర్ఫార్మెన్స్ చూపించాడు హీరో, నాకైతే నచ్చింది. హీరోయిన్ గారు తమలైనండి, హీరోయిన్ గారు క్షమించండి. ఐ లవ్ యూ టూ. మేడం నిజంగా మనోడు వల్గాటి మాటలు మాట్లాడే ఏమనుకోకండి. మనోడికి ఏంటంటే అంటే తెలియక మాట్లాడిండే ఏమనుకోకండి. మంచోడు, జెన్యూన్ ప్రేమనే కానీ జర వల్గాట్ అనేది తప్పుగా మాట్లాడిన దానికి నేను కోరుతున్నా, ఏమనుకోకండి. సారీ. సినిమా మాత్రం చాలా బాగుంది మేడం. మెయిన్ గా చెప్పాలంటే మీ యాక్టింగ్ మేడం, హీరోయిన్ గారు నిజంగా చెప్తున్నా, మీ యాక్టింగ్ మాత్రం చాలా అమేజింగ్ ఉంది. ఎందుకంటే మీరు చూస్తున్నంత సేపు మీరు యాక్టింగ్ స్కిల్స్ మిమ్మల్ని గమనించాను, చాలా బాగుంది. అంటే యాక్టింగ్ చేస్తున్నాను ఎక్కడ అనిపించలేదు. న్యాచురల్ గా ఒక లవర్ అండ్ మధ్యలో జరిగే సిచ్యువేషన్ మాత్రం అద్భుతంగా తీశారు. మెయిన్ బాగుంది మేడం. ఓవరాల్ గా చెప్పుకోవాలంటే డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ సార్. అవును నిజంగా చెప్పాలన్నా ఇలాంటి న్యాచురల్ సినిమాలు రావన్నా చాలా తక్కువ వస్తాయి. ఎందుకంటే అంత అద్భుతంగా తీయడం అనేది కొత్త వాళ్ళని పెట్టి అసలు హైలైట్. నిజంగా డైరెక్టర్ గారు కూడా ఇలాంటి ఆర్టిస్టులను ఎంచుకోవడం కూడా ప్లస్ అనుకోవాలి. ఎందుకంటే ఈ మూవీలో మెయిన్ గా చెప్పుకోవాలంటే ఆర్టిస్టులను ఎంచుకోవడం, స్టోరీ ఎంత బాగుందో లైన్, అలాగే ఆర్టిస్టులు కూడా అంతే మామూలుగా లేదు, ఒక రేంజ్ లో. అంటే ఉన్న దాంట్లో ఎక్కడ లాగ్ లేకుండా సిచ్యువేషన్ క్యారెక్టర్ తగ్గట్టు ఉన్నాయి. బాగుంది సినిమాలో ఉన్న ప్యాడింగ్ ఆర్టిస్టులే కానీ ప్రతి ఒక్కరు న్యాచురల్ గా బాగుంది పర్ఫార్మెన్స్. కానీ సాంగ్ నాకు బాగా నచ్చింది అన్న. ఇంటర్వెల్ తర్వాత ఒక సాంగ్ ఉంది, అది మామూలుగా అల్టిమేట్, అంటే యూత్ కి బాగా కనెక్ట్ అయిపోతుంది ఆ సాంగ్. చెప్పండి. మంచి క్వశ్చన్ అడిగినా ఉన్నా, నిజంగా చెప్తున్నా. ఒక లవర్స్ నేను నిజంగా చూస్తుంటే సినిమా చూసినట్టు లేదన్నా, నాకైతే ఎక్కడ సినిమా చూస్తున్నట్టు అదే లేదు, రియల్ లైఫ్ చూసినట్టు ఉంది. ఒక లవర్స్ మధ్యలో జరిగే సిచ్యువేషన్ కానీ నిజంగా మామూలుగా జనాలలోకి ఇలాంటి సినిమాలు చాలా అవసరము. మెయిన్ ఏంటంటే ఒక థింక్ చెప్పుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ హైలైట్ అన్న. నిజంగా కొత్త సినిమా చూసినట్టయితే నాకు ఎక్కడ అనిపించలేదు. ఆల్రెడీ 2-3 సినిమాలు చేసిన ఆర్టిస్టులతో చూసినట్టు అనిపించింది సినిమా నాకైతే ఓవరాల్ గా. డైరెక్షన్ లెవెల్ చెప్పాలంటే నిజంగా అన్న
సినిమా మాత్రం ఎక్కడ అదే చెప్తున్నా, దానికి దీనికి పోలిక ఏంటంటే వేరే పెద్ద సినిమాకి చిన్న సినిమా పోలిక ఏంటంటే ఎక్కడ నాకైతే ఇది కొత్త సినిమా కొత్త ఆర్టిస్టులు నాకైతే ఎక్కడ అనిపించలేదు. డైరెక్టర్ గారు చెప్పిన కదా ఆర్టిస్టులు ఎంచుకోవడంలో ఇస్ ఎ ప్లస్, స్టోరీ ఒక ప్లస్ లైన్. మెయిన్ ఏంటంటే మీరు అన్నట్టుగా ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే డైరెక్టర్ గారు ఆ స్టోరీకి తగ్గట్టు వీళ్ళని ఎంచుకోవడం హైలైట్ కాబట్టిగా నాకు సినిమా చూసినట్టు అనిపించలేదు. రియల్ లైఫ్లో నా ముందర కనిపించినాయి అనిపించింది, అంటే రియల్ క్యారెక్టర్స్ నా ముందర ఇలా యాక్ట్ చేస్తారేమో అనిపించింది, అంటే అంత న్యాచురల్గా ఉందన్నమాట సినిమా. అన్న నిజంగా చెప్తున్నా, ప్రొడ్యూసర్ సార్కి నిజంగా యాడ్సప్ సార్, ఎందుకంటే ఇంత మంచి వాళ్ళకి మీరు అవకాశం ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి చాలా మంచిగా మీకు మాత్రం సారీ మేడం రోడ్డు మీద వెళ్తుంది లారీ, మీకు పెద్ద సారీ. ఓకే ఇక మేడం వీళ్ళ నిజంగా ఓవరాల్ గా చెప్తున్నాను, నా సినిమా మాత్రం జెన్యున్ గా చాలా అంటే చాలా బాగుంది. నీట్ గా ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేస్తారు, ఎక్కడ బోరింగ్ లేదు. యూత్ఫుల్ మాత్రం మస్తు మాస్ మజా ఉంటుంది, పండగ అనమాట. యూత్ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాకి వచ్చి మాత్రం బోరింగ్ అనేది లేదు కాబట్టి మీరు తప్పకుండా చూడండి. బాగుంది సినిమా, ఓవరాల్ గా సూపర్ ఉంది. 90కి 90 ఇస్తా. అంటే ఫారెస్ట్ లో ఏమంటారు కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఆక్సిజన్ అది ఇది అని చెప్పేసి అంటే చాలా బాగుంది. సాంగ్స్ కానీ ఇంకా హీరో యాక్టింగ్ కామెడీగా అన్ని బాగున్నాయి. ఓకే కొండవీడు చాలా బాగుంది, మొత్తం ఆర్ఆర్ సూపర్ ఉంది, మొత్తం రక్త చరిత్ర గుర్తొచ్చింది నాకు. అండ్ చెట్లని ప్రేమించని మనుషులను ప్రేమించని కాన్సెప్ట్ బాగుంది. ఫస్ట్ లవర్స్ కాదు, మొత్తం అడవిలోనే లవ్ అయిపోద్ది వాళ్ళది, సూపర్ ఉంది. మొత్తం అడవిలో చూపించారు సీన్స్. శ్వేత గారు కూడా బాగా యాక్ట్ చేశారు. అండ్ అనవసరంగా ఎవరిని తిట్టదు, తిడితే వాళ్ళు చచ్చిపోవడం అది మనకి రివర్స్ అవ్వడం జరుగుతుంది. ఇంకొచ్చేసి చెట్లు బాగా నాటండి, చెట్లను పెంచండి, దానివల్ల మనకు వర్షం వస్తుంది, మనం బతుకుతాం. సో అనవసరంగా చెట్లని ఏమంటారు వేస్ట్ చేయడం అది ఇది చేయకుండా చెట్ల గురించి బాగుంది. అండ్ జంతువులకి ముఖ్యంగా సాల్ట్ కావాలి, సాల్ట్ లేకపోవడం వల్ల జంతువులు చనిపోవడం, చచ్చిపోయిన వాటినే ఇంకా జంతువులు తినడం ఇది జరుగుతుంది. సో చెట్లకి అండ్ జంతువులకి అందరినీ ప్రేమించని కాన్సెప్ట్ ఈజ్ సూపర్. బాగా బిగ్ బాస్ కి వెళ్ళి సినిమా ఛాన్స్ రావడం అదంతా నాకు చాలా నచ్చింది. ఇంకా సఖీ మూవీలో కూడా తను బాగా రోల్ చేసింది, అప్పుడు ఇప్పుడు సూపర్ యాక్టింగ్. అండ్ బిగ్ బాస్ కి వెళ్ళడం వల్ల చాలా మంది ఏమంటారు యాక్టర్స్ అవుతున్నారు. సో అది బాగా నచ్చింది. అవునవును అందరు కొత్త వాళ్ళే. ఎస్ ఒక నార్మల్ ఒక అబ్బాయి ఏమంటారు డిఫరెంట్ యాక్టింగ్, అది ఏమంటారు గే క్యారెక్టర్ వచ్చేసి అది చాలా బాగా యాక్ట్ చేశాడు అతను, చాలా నచ్చింది నాకు. సో ఫన్నీ అది. ఓకే థ్యాంక్ యూ.